మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారుగా, యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వారుగా, యేసుక్రీస్తు ప్రభువుగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షకునిగా ఆయన్ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అనబడిన సంఘము గూర్చి, సార్దీస్లో ఉన్న సంఘమును గూర్చి రాయబడుతూ ఉన్నది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. నీ విశ్వాసము మృతము. నీ విశ్వాసము క్రియాత్మకము లేకున్నప్పుడు అది మృతమే. జీవించుచున్నావు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించక నీవు జీవిస్తూ ఉన్నావని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి జీవితము గూర్చి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ విశ్వాసము క్రియాత్మకంగా లేనప్పుడు యాకోబు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ఆ విశ్వాసము మృతమైనదిగా ఉంది. అంత మాత్రమే కాక క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అంటున్నాడు. అదే అధ్యాయము 20వ వచనంలో, ఉదాహరణకు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసెను. అందువలన 24వ వచనంలో, అందువల్ల మనుష్యుడు విశ్వాస మూలం మాత్రము కాకుండా క్రియల మూలముగా, అంటే క్రియలు అనగా కేవలము క్రియల మూలముగా కాకుండా విశ్వాసము ఉన్నదని చెప్పుకొనొచ్చు క్రియాత్మకముగా దాన్ని వ్యక్తపరచడమే క్రియలు. అలాగే నీతిమంతుడిని ఎంచబడి మీరు దీనివల్ల గ్రహించితిరి. కాబట్టి 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల నీ జీవించున్నావన్న పేరున్నది కానీ మృతుడవే. నీ విశ్వాసము నిష్ఫలమైనది, వ్యర్థమైనదిగా ఉంటుంది. అది క్రియాత్మకంగా దేవుని ఎదుట నీవు వ్యక్తపరచకపోతే, నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసము బయలుపరచుము, కనపరచుము, నా క్రియల చేత నా విశ్వాసం కనపరచు, దేవుడు ఒక్కడైనా నీవు నమ్ముచున్నావు అని దేవుని వాక్యంలో రాయబడి. క్రియలు లేని విశ్వాసము మృతము. నీ జీవించున్నావన్న పేరున్నది కానీ నీ విశ్వాసము వ్యర్థము అని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచుతూ ఉన్నాం. అందుకే మనం జీవించున్నాము కానీ మనం మృతులముగానే ఉంటున్నాం. మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం అంట. ఒకవేళ నీవు ఈ జీవితకాలం వరకే క్రీస్తునందు ఈ లోక సంబంధమైన ఆశల కొరకు, ఈ లోక సంబంధమైన సంపద కొరకు, ఈ లోక సంబంధమైన అవసరముల కొరకు, ఈ లోక సంబంధమైన వాటిని గుర్చి యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీవు నమ్మని వారి కంటే దౌర్భాగ్యుడవు అంటున్నాడు. అందుకే ఈ జీవితకాలం మట్టుకే
నీవు భక్తి కలిగి ఉంటే, దాని కొరకు నీవు ఈ లోకంలో జీవించినంత కాలమే నీవు సౌఖ్యముగా సుఖముగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, నీ విశ్వాసము క్రియాత్మకముగా ఆత్మ సంబంధమైనదిగా నీవు దాన్ని దేవుని ఎదుట వ్యక్తపరచకపోతే, ఉండకపోతే నీ భక్తి వ్యర్థం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో దైవభక్తిని కూర్చిన మర్మము ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధకమైన సాధకం. జీవితకాలమే మట్టుకే మనం దేవుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే అది శరీర సంబంధమైన సాధకం, కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరం. దైవభక్తిని గూర్చిన మర్మం చెప్తున్నాడు. ఆ దైవభక్తి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకోవటం కాదండి, నమ్ముట. అందుకే దైవభక్తిని గురించిన మర్మము 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంఘమునకు సత్యము సంఘమునకు స్తంభమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయనని నమ్మాల. ఆత్మ విషయంలో నీతిపరుడు, దేవదూతలు కనపడ్డాడు. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడినప్పుడు లోకమందు నమ్మబడినట్టు మనము కూడా నమ్మబడాలి. ఆయన ఆరోహణుడై దేశము లోకంలో నమ్మబడాలి. అంటే నీ హృదయం ముందు నీవు విశ్వసించాలి అని నమ్మాలి. అది దైవభక్తి. అది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదై, నిత్య జీవం అనబడిన వాగ్దానంతో కూడినదై అది ప్రయోజనకరమవుతుంది. లేని ఎడల నీ విశ్వాసం క్రియాత్మకంగా ఉండాలి అంటే నీవు నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయం ముందు విశ్వసించాలి. నేను విశ్వాసం ఇచ్చాను, యేసుక్రీస్తు ప్రభు నా విశ్వాసమునకు కర్త, నా నిరీక్షణకు కర్త, నా రక్షణ కర్త అని నువ్వు నమ్మినట్లా నీ దేవుని మహిమ చూస్తావు. మనమందరం అలాగే ఉన్నాం. అందువలన దైవభక్తిని గుర్చిన మర్మము అలాగూ అంత మాత్రమే కాక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో, మృతులు ఎవరు? జీవించున్నారు కానీ మృతులు ఎవరు అంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. పైకి భక్తిగా ఉంటారు కానీ భక్తి వలన వచ్చే దేవుని శక్తిని ఆశ్రయించారు. స్వశక్తిని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంటారు. అందుకే 1 కొరింథీ 2:4 అంటాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకో. దేవుని శక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఆత్మ, దేవుని రాజ్యము, నీతిని మొదట వెతుకున్నట్లుగా మనం ప్రేమించే దేవుని శక్తి. కాబట్టి పైకి భక్తి గలవారే ఉంటారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు. దేవుడిచ్చిన పిలుపును ఈ లోక సంబంధమైన వాటిని బట్టి గ్రహింపక త్రోసివేయేవారుగా ఉంటారు. కష్టములు శోధనలు వచ్చినప్పుడు కూడా విశ్వాసంలో స్థిరముగా ఉండరు. అంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తుంది. పైకి భక్తి గల వారి వలన దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. 3వ కేటగిరీ ఎవరంటే తీతు పత్రికలో ఇలాగూ 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునన్నట్టుంటారు. మేము దేవుని నమ్ముకున్నాం, దేవుడు మా గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు అద్భుతాలు చేశాడు అని చెప్పి దేవుడు లేకపోతే మాకు ఉద్యోగం వచ్చేది కదా, గర్భఫలం వచ్చేది కదా అని సాక్ష్యం ఇస్తారు. కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగుని వారుగా ఉంటారు. అటువంటి వారు జీవించున్నారన్న పేరు ఉన్నది కానీ సంఘముల్లో విశ్వాసుల గురించి మాట్లాడుతాం, అవిశ్వాసుల గురించి కాదు, భక్తిహీనుల గురించి కాదు, దేవుని నమ్మని వారి గురించి కాదు. ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నారు, సార్దీస్ సంఘంతో చెప్తూ ఉన్నారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ
భక్తి గలవారుగా ఉన్నావు, కానీ నీ విశ్వాసము క్రియాత్మకంగా లేక మృతమై ఉన్నది. నీవు దేవుని శక్తిని ఆశ్రయించక సుఖానుభవం కొరకు ఎదురు చూస్తూ దేవుని నమ్ముకున్నావు. జీవితకాలం మట్టుకు ఈ లోకంలో జీవించినంత కాలం యేసై ఉంటే చాలు అని నమ్ముకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న అవసరతలు తీరటానికి యేసై సరిపోతాడని నమ్ముకుంటూ ఉన్నావు. పైకి భక్తి గలవారు వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే, ఆ పరిస్థితుల్లో ఉంటే, కేవలం ఈ లోకంలో జీవించినంత కాలం మట్టుకే మనం క్రీస్తుని నమ్మువారముగా ఉంటే నీవు జీవించున్నావు, కానీ మృతుడవే. కాబట్టి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నేను ఏ గడియకు మీ వద్దకు వస్తానో మీకు తెలియదు, కనుక మీరు జాగ్రత్తగా. అందువలన మన ఆత్మీయ స్థితి, మన విశ్వాస జీవితము, మనం భ్రష్టులుగా ఉన్నామా లేదా దేవుని యందు నిరీక్షణ కలవారుగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలని. మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదా మిమ్మల్ని పరీక్షించుకోండి అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి మీరు విశ్వాసం గలవారై ఉన్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోండి, శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొనుట, ఆశ్రయించుట, భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా లేకుండకపోతే నీ విశ్వాసం నీవు జీవించున్నావు, కానీ మృతుడవు. ఆత్మ విషయంలో నీవు మృతుడవు. ఆత్మీయంగా నీవు మరణం చెందావు. ఆ ఆత్మీయ మరణం నుండి నిన్ను సజీవునిగా నిన్ను కాపాడటానికి, జీవింపచేయు ఆత్మగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నిర్మించాడు. 1 కొరింథీ 15:40. కాబట్టి ఆ జీవింపచేయు ఆత్మ మనకు జీవమును, నిర్జీవమైన మన ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపచేయటానికి, మనను జీవింపచేయటానికి జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు జీవింపచేయు ఆత్మగా మనలోకి ఈ లోకంలోనికి వచ్చాడు. మృత్యు చావునకు లోనైన మనలను, మరణమునకు లోనైన మనలను, అపరాధం చచ్చిన మనలను క్రీస్తు ద్వారా బ్రతికించుటకు జీవింపచేయు శక్తి గల ఆత్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను ఆయన మన హృదయంలోకి పంపి నిర్జీవముగా ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని జీవము కలిగిన ఆత్మగా, ఆత్మరక్షణ పొందిన వారు మనం ఉంటానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడాలి. రాకడ కొరకు అలాగూ మనం సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడాలి. కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యదానం మీ తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. కృప చూపండి, దయ చూపండి. మాలో ఉన్న లోటుపాట్లను సవరించి మమ్మల్ని సరిదిద్ది సరైన మార్గంలో నడిపించి మీరు రాకడ కొరకు సిద్ధపడే ఆత్మను మేమందరం పొందుకొని జీవం గల నీ నామమును స్మరించుకొని మీ నామం బట్టి మేము అతిశయించే భాగ్యం దయచేయమని వీరి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించు. ఆత్మీయముగా వారు ఉజ్జీవింపబడడానికి సహాయం దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదనన్యుల సహవాసం ఇది మొదలుకొని నిరంతరము ఆయన కృపాక్షేమములు మీకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.